వైజాగ్ ఒక పక్క సముద్ర తీరం, చుట్టూ పచ్చటి కొండల మధ్యలో వెలిసిన అందమైన నగరం. ఇక్కడ ప్రకృతి అందాలకు కొదువలేదు. పర్యాటకులను ఆకర్షించే విషయంలో వైజాగ్ ముందు వరుసలో ఉంటుంది. ఇక్కడ చూడదగిన పర్యాటక ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కైలాసగిరి సముద్ర మట్టానికి 350 అడుగుల ఎత్తులో ఉన్న పర్వత ప్రాంతమే కైలాసగిరి. ఇక్కడ కనిపించే అతిపెద్ద శివపార్వతీ విగ్రహాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. పిల్లల వినోదానికి ఇక్కడ లోటు లేకుండా చాలా ఆట స్థలం ఉంటుంది. పెద్దవాళ్ళ కోసం స్కై సైక్లింగ్, రోప్ వేస్ అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ టాయ్ ట్రైన్ ఎక్కి కొండ చుట్టూ తిరిగి రావచ్చు. కైలాసగిరి వెళ్లేందుకు నిత్యం బస్సులు, రోప్ వేలు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ రోప్ వే సౌకర్యం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. టికెట్ తీసుకొని ఈ రోప్ వేలో కొండపైకి తీసుకుపోయి కైలాసగిరి మొత్తం చూసుకున్నాక తిరిగి కిందకి తీసుకొని వస్తారు. ఋషికొండ బీచ్ వైజాగ్ వచ్చిన వాళ్ళు ఈ ఋషికొండ బీచ్కి వెళ్లకుండా ఉండరు. వైజాగ్లో ఉన్న అన్ని బీచ్ల కంటే ఈ ఋషికొండ బీచ్ ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ బీచ్లో లోతు తక్కువ కావడంతో ఈత కొట్టడానికి, స్నానాలు చేసేందుకు అనువుగా ఉంటుంది. వచ్చే పర్యాటకులకు వాటర్ స్కేటింగ్, బోటింగ్, స్కూబా డ్రైవ్ వంటి అడ్వెంచర్ గేమ్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ ఆడుకోవటానికి ఈ బీచ్ అనువైన ప్రదేశం. దీంతో అధిక సంఖ్యలో పర్యాటకులు వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. నిరంతరం బీచ్ శుభ్రపరిచే యంత్రాలు, సీసీటీవీ కెమెరాలు, లైఫ్ గార్డులు వంటి భద్రతా పరికరాలు ఈ బీచ్లో పుష్కలంగా ఉన్నాయి. వీటితో పాటు అదనంగా ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఈ బీచ్ చుట్టూ రెస్టారెంట్లు, ఇతర సౌకర్యాలతో ఆకర్షణీయమైన అందమైన పర్యాటక ప్రదేశంగా రూపుదిద్దుతుంది. సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నగరానికి 16 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది. ఇక్కడ స్వామివారిని సింహాద్రి అప్పన్న అని పిలుస్తారు. ఈ ఆలయం చాలా ప్రాచీనమైనది. హిరణ్యకశిపుడిని సంహరించిన తర్వాత ప్రహ్లాదుడు ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించాడని ప్రతీది. ఇది తిరుపతి తర్వాత అత్యధిక ఆదాయం కలిగిన దేవాలయము. సంవత్సరానికి 12 గంటలు మాత్రమే ఈ దేవుని నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది. మిగిలిన సమయంలో ఈ విగ్రహం చందనంతో కప్పబడి ఉంటుంది. నిజరూప దర్శన సమయాన్ని చందనయాత్ర లేదా చందనోత్సవం అంటారు. ఇది ప్రతి సంవత్సరం వైశాఖ మాసం శుద్ధ తృతీయ నాడు మే నెలలో వస్తుంది. రామానాయుడు స్టూడియో సినిమాలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు. మరి అలాంటి సినిమాలను చిత్రీకరించే ప్రదేశాలను చూసేందుకు వైజాగ్లో రామానాయుడు స్టూడియో ఉంది. ఇక్కడ మహేష్ బాబు నటించిన ఆగడు మూవీ, పవన్ కళ్యాణ్, వెంకటేష్ నటించిన గోపాల గోపాల మూవీ వంటి ఇంకా చాలా పెద్ద సినిమాలను ఇక్కడే చిత్రీకరించారు. టికెట్ తీసుకొని సరదాగా ఈ స్టూడియో మొత్తం తిరిగి రావచ్చు. తెన్నేటి పార్క్ విశాఖపట్నంకి అతి సమీపంలో ఉంటుంది. ఇక్కడ పార్క్తో పాటు సుందరమైన సాగర తీరాన్ని కూడా ఆస్వాదించవచ్చు. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయడానికి అనువైన ప్రదేశం. అలల హోరును వింటూ చల్లటి వాతావరణంలో కూర్చొని కొంచెం సమయం గడిపిన తర్వాత వెనుక ఉన్న మెట్ల మార్గం ద్వారా సాగర తీరానికి వెళ్ళి అలల నడుమ పర్యాటకులు ఎంజాయ్ చేయవచ్చు. ఇక్కడ మరో ప్రత్యేక ఆకర్షణగా MVM బంగ్లాదేశ్ నౌక కనువిందు చేస్తుంది. అతి దగ్గరగా ఈ షిప్ని చూస్తూ సెల్ఫీలు కూడా తీసుకోవచ్చు. ఒక పక్క ఉద్యానవనం, మరో పక్క సాగర తీరం ఒకే దగ్గర ఉండడంతో ఈ ఉద్యానవనానికి పర్యాటక ప్రేమికుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. మాయా వరల్డ్ రీసెంట్గా ఓపెన్ చేసిన ఈ మాయా వరల్డ్ చాలా తక్కువ టైంలో ఎక్కువ క్రేజ్ని సొంతం చేసుకుంది. దుబాయ్, యూరప్లో ఉండే ఇల్యూజన్ థీమ్ కాన్సెప్ట్తో మన ఇండియాలో మొట్టమొదటిసారి వైజాగ్లో మాయా వరల్డ్ అనే పేరుతో స్టార్ట్ చేశారు. దీని టికెట్ ధర ₹230 ప్లస్ GST. 7 సంవత్సరాల లోపు పిల్లలకు ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇందులో మొత్తం 5 రకాల థీమ్స్తో 5 గదులు ఉంటాయి. ప్రతి గదిలో కూడా మిమ్మల్ని ఒక మాయా ప్రపంచంలోకి తీసుకువెళ్తుంది. అలాగే దీని వెనకాల ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం కూడా ఉంటుంది. తొట్లకొండ బీచ్
దీన్ని తొట్లకొండ రాక్ కేవ్ బీచ్ అంటారు. మీరు ఫోటో ప్రేమికులు అయితే ఈ బీచ్ని తప్పకుండా సందర్శించండి. ఇక్కడ సహజ సిద్ధంగా ఏర్పడిన రాతి శిలా తోరణం చాలా ప్రసిద్ధి చెంది ఎన్నో సినిమాలలో చిత్రీకరించబడింది. ఈ బీచ్ ప్రశాంతమైన వాతావరణం కలిగి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. సబ్మెరీన్ మ్యూజియం దేశంలో ఉన్న ఏకైక సబ్మెరీన్ మ్యూజియం ఇది. 1971లో ఇండో పాక్ యుద్ధంలో పాల్గొన్న ఐఎన్ఎస్ కురుసులను అప్పటి విజయానికి గుర్తుగా ఇక్కడ భారత నావికాదళం ఏర్పాటు చేసింది. దాదాపు 31 ఏళ్ల పాటు దేశానికి సేవలను అందించింది. టికెట్ తీసుకొని ఈ సబ్మెరైన్ లోపల ఎలా ఉంటుందో చూడవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, నేను ఒక్క రోజులోనే ఈ ప్రదేశాలన్నింటినీ సందర్శించాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.